కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. ధర్మరాజు విజయాన్ని సాధించాడు. కాని అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. తన రాజ్యంలో తిరిగి శాంతిని మరియు ధర్మాన్ని స్థాపించేందుకు అతను ఒక పెద్ద చారిటీ ఈవెంట్ ఏర్పాటు చేశాడు. రాజ్యం మొత్తం బంగారంతో మెరిసిపోతుంది. వేలమంది ప్రజలు, పండితులు మరియు పేదవారు అక్కడకు వచ్చి దానం తీసుకుంటున్నారు. ఇది చరిత్రలో గొప్ప దానం అని ప్రజలు ప్రశంసించారు. అయితే అనుకోకుండా సగంభాగం మెరిసే బంగారు రంగులో ఒక చిన్న ముంగీస అక్కడికి వచ్చి బహుమతుల మీద దొర్లి ఇలా చెబుతోంది, అహం, ఇది నేను ఇంతకుముందు చూసిన దానితో పోలిస్తే ఏమీ కాదు. ధర్మరాజు ఆశ్చర్యపోయాడు. దీనికంటే గొప్పది ఏమిటి అన్నాడు. అప్పుడు ముంగీస ఒక కథ చెప్పింది. ఒక చిన్న గ్రామంలో ఒక పేద కుటుంబం నివసించేది. వారి వద్ద కొద్దిపాటి అన్నం మాత్రమే ఉండేది. కేవలం ఒకరికి మాత్రమే సరిపడేంత భోజనం. అప్పుడు ఒక బిచ్చగాడు వచ్చి నాకు ఆకలిగా ఉంది, దయచేసి కొంచెం అన్నం పెట్టండి అని అడిగాడు. తండ్రి ఇలా అన్నాడు, అతిథి ఎప్పుడూ ఆకలితో వెళ్లకూడదు. వారు తమ దగ్గర ఉన్న అన్నం అంతా ఇచ్చారు. ఆ రాత్రి వారు తినకున్నా మనసు సంతృప్తిగా నిద్రపోయారు. అప్పుడు ఒక చిన్న ముంగీస అక్కడే కూర్చుని ఉంది. అది ఫ్లోపై దొర్లుతుంది మరియు వెంటనే దాని సగంభాగం బంగారు రంగులోకి మారిపోయింది. అది వారి నిజమైన దానం వల్ల జరిగిన ఒక మాయ. రాజభవనంలో ముంగీస ఇలా చెప్పింది, నిజమైన దానం సంపదలో కాదు, మనసులో ఉంది. అప్పుడు ధర్మరాజుకు నిజమైన దానం గురించి అర్థమైంది. ముంగీస ఓ గొప్ప పాఠం నేర్పింది. దానం బంగారం అంచనా వేసి చేయాల్సినది కాదు, ప్రేమతో ఇచ్చినదే నిజమైన దానం.